హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిన్నర్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ రైస్ కుక్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద రైస్ని పెట్టేసి సింక్లో గిన్నెలు ఉన్నాయండి, వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. నాకు రెగ్యులర్గా అయితే మెయిడ్ వస్తుంది, తను రేపు రాదు, లీవ్లో ఉంది. అందుకని ఎప్పుడు పడిన గిన్నెల్ని అప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. మనము గిన్నెలు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదండి స్క్రబ్బర్, అది స్టీల్ కానీ ఈ మామూలు స్క్రబ్బర్ అయినా సరేను, ఎప్పుడు మనం రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ రోజులు పెట్టామంటే అందులో మన ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇరుక్కుంటాయి కదా, అవి ఉండి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బౌల్స్ క్లీన్ చేసే లోపల రైస్ కూడా కుక్ అయిపోయింది. అన్నం వార్చేసుకుంటున్నాను. వార్చిన అన్నాన్ని ఇలా ప్లేట్లో వేసి కొద్దిగా చల్లారి పెట్టుకుంటున్నాను, పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. నా దగ్గర క్యారెట్ ఒకటే ఉంది కాబట్టి నేను క్యారెట్ ఒకటే కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఎగ్ పొరుట్లాగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ను వేసుకొని వెజిటేబుల్స్ ఒక 75% కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలాలు అలాగే రుచికి సరిపడ కారాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కుక్ చేసి చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని యాడ్ చేసుకొని రైస్కి సరిపడ సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ పొరుట్లాగా, అది కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని చివరిగా కొత్తిమీరను వేసుకునేసి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. తినేసిన తర్వాత పడిన గిన్నెలు ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసేసాను. తర్వాత పెరుగు కోసం పాలను కాగబెట్టుకుంటున్నాను. పాలు కాగే లోపల సింక్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఒక డ్రాప్ విమ్ లిక్విడ్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మీకు లిక్విడ్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను కౌంటర్ టాప్ని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికని చూపిస్తున్నానండి. ఇలా మనకు కోలిన్ బాటిల్స్ అయిపోతాయి కదా, ఆ కోలిన్ బాటిల్లో కొద్దిగా ఏరియల్ లిక్విడ్ని కానీ సర్ఫ్ లిక్విడ్ని కానీ కొద్దిగా వేసుకొని ఇందులో వెనిగర్ని యాడ్ చేస్తాను. ఈ లిక్విడ్ని నేను క్లీనింగ్ లిక్విడ్ లాగా యూజ్ చేసుకుంటానండి. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు, కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతాయి, అలాగే షైనింగ్ కూడా ఉంటాయి. పాలు కాగిన తర్వాత ఇక్కడైతే నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేస్తున్నాను, అలాగే కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసుకుంటాను. ఇందులో మనం వెనిగర్ని కూడా యాడ్ చేస్తున్నాం కదా, వెనిగర్ స్మెల్కి పురుగులు కూడా రావండి. ముఖ్యంగా అయితే బొద్దింకలు రావు. ఒకసారి మీరు ఎప్పుడైనా బొద్దింక కనిపించినా దాని మీద లిక్విడ్ స్ప్రే చేయండి, చనిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.